ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుని దైవవాక్య ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం మొదటి 1-2 వచనాలు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవునికి స్తోత్ర. ఈ వాక్య వచనము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. వాక్యము ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. దావీదు ప్రభువుని నా దేవుడవు నీవే అని అంటూ ఉన్నారు. దావీదుకు దేవుళ్ళు ఎవరు? ఒక్కడే దేవుడు. ఆయన పేరు యెహోవా. యెహోవా దేవుడిని ఆరాధించే దావీదు నా దేవుడవు నీవే అని ఉద్ఘాటిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అని చెప్పి భూమి మీద ఉన్న మనుషుడు, పరలోకములో ఉన్న దేవుడు. భూమి మీద ఉన్నది మనుషుడే, పరలోకములో ఉన్నది దేవుడే. పరలోకము అనంటే వేరే లోకము, పరలోకము అని అంటే మోక్షధామం, పరలోకము అనంటే దేవుడు నివసించే లోకం. దేవుడు నివసించే లోకంలో నుండి భూమిని దేవుడు చూసినప్పుడు భూమి దేవుడికి ఎలా కనిపిస్తూ ఉంటుంది? పరలోకములో ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు, ఆ స్వర్గధామమందు ఉండు దేవుడు దావీదునకు ఒకే ఒక్క దేవుడు, ఏకైక దేవుడు. నా దేవుడవు నీవే, నీవుగాక వేరెవరూ నేను దేవుడిగా కలిగి ఉండలేదు అని దావీదు భక్తుడు అంటూ ఉన్నారు. యెహోవా దేవుడిని తనకు దేవుడుగా దావీదు ఉద్ఘాటన చేస్తూ ఉన్నాడు. ఎందుకు నాయనా దావీదు ఇలా మీరు అంటూ ఉన్నారు అని చెప్పి దేవునితో తనకున్నటువంటి సత్సంబంధాన్ని దావీదు వ్యక్తీకరిస్తూ ఉన్నారు. ఈ మాట మరొక మనుషుడితో కొరకు దావీదు చెప్పడం లేదు. సాక్షాత్తు దేవుడితో మాట్లాడుతూ ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు. నా దేవుడవు నీవే అని అనడంలో దావీదు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, నీవుగాక మరి ఎవరు నా ప్రార్థన ఆలకించువారు లేరు, నీవుగాక మరి ఎవరు నా స్తోత్రాలకు అర్హుడు కారు, నా ఆరాధనకు నా స్తోత్రానికి యోగ్యుడువు కారణాభూతుడు అయినటువంటి దేవా, పరంధాముడా, ఓ పరమేశ్వరుడా, యేసు ప్రభువా అని దావీదు దేవుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడిని దావీదు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు? నా దేవుడవు నీవే, యెహోవాయే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను ఇవన్నిటినీ కూడా గుర్తించినటువంటి దావీదు ఇశ్రాయేలుకు దేవుడు ఒక్కడే. ఆయన ఇశ్రాయేలు దేవుడు ప్రపంచానికి దేవుడు, ఇశ్రాయేలు దేవుడు పరలోకమునకు భూలోకానికి దేవుడు, ఇశ్రాయేలు దేవుడు ఈ చరాచర జగత్తునకు ఆధారభూతుడైనటువంటి దేవుడు. ఇశ్రాయేలు దేవుడు ప్రపంచానికి ఏదో తెలియచేయాలని ఆయన అబ్రాము దగ్గరికి వచ్చిన దేవుడు. ఈ దేవుడు అబ్రాము దగ్గరికి ఎందుకు వచ్చారు? ప్రపంచంలో ఏదో తెలియచేయాలని ఈ దేవుడు వచ్చారు. కోట్లాది మంది మానవ జాతి ప్రజలలో అబ్రాము దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చారు? ప్రపంచంలో దేవుడు ఒకడు ఉన్నాడు అనే సత్యాన్ని తెలియచేయటానికి. భూమిని సృష్టించిన వారు, ఆకాశమును సృష్టించిన వారు, ఈ పంచభూతాలను కలుగు చేసినటువంటి దేవుడు మానవునికి నివాస యోగ్యముగా భూమిని చేసి మనిషికి కావలసిన వనరు వసతులను అందు కలిగించి మానవుని యొక్క సకల వైభోగానికి, మానవుని యొక్క సకల గతులకు కారకుడుగు దేవుడు ఒకరు ఉన్నారు అనే సత్యాన్ని ఇశ్రాయేలు ద్వారా ఈ ప్రపంచానికి తెలియచేయటానికి అబ్రహామును దేవుడు సంకల్పించారు. ఈ మాటలను మనము ధ్యానము చేసుకుంటూ ఉంటే దేవుడు ఒక్కడే, ఆయన మానవునికి ఆరాధ్యనీయుడు. మానవుని యొక్క కష్ట సుఖములలో మనుషుడు ఎవరి వైపుకు చూడవలసి ఉంది? మానవుని జీవితం అంతా సుఖమయమేనా?
మానవుల జీవితంలో కష్టాలు లేవా? మనుషుడు తన బ్రతుకులో కష్టాలను ఎదుర్కొనే సందర్భాలలో దావీదు భక్తుని యొక్క విధానం ఏంటి? దావీదుకి కష్టం వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తాడు? 63వ కీర్తనలో దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎంత గొప్ప ప్రార్థన అండి! మనం మన కష్టాలలో ఇటువంటి ప్రార్థనలు చేయగలమా? దురాశ గర్భము ధరించి పాపమును కనును. మానవ జీవితంలో పాపం అనేది, తప్పిదం అనేది జరగడం సహజం అని దావీదు భక్తుని జీవితంలో తెలియవస్తూ ఉంటుంది. అయితే తాను నడుచుచున్నటువంటి మార్గములో దొర్లుకుంటూ పోయే తప్పులు ఒకవైపు అయితే, పాప పరిశుద్ధతల యందు, కష్ట సుఖముల యందు దేవుడితో మానవుడు కలిగి ఉండవలసిన సత్సంబంధాన్ని ఈ కీర్తన తెలియచేస్తుంది. ఏమంటుంది? దేవుడిని చూడాలని, కష్టములో దేవుణ్ణి చూడాలని, నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నారు దావీదు? కష్టకాలంలో దావీదు ఏం మాటలు చెప్తున్నారు అని అంటే, దేవునికి స్తోత్ర, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చూడండి, కష్టకాలమందు అడవిలో అరణ్య ప్రయాణంలో దావీదు ప్రభువును గూర్చి ఇలాగూ అంటూ ఉన్నారు, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కనుక దేవుడిని మానవుడు తలపోసినప్పుడు మనిషి ఎలాగూ ఉండాలి అని చెప్పి అనంటే, నా ఆధారం నా దేవుడే, నా ఆధారం నా దేవుడే, నా స్థితికి నా గతికి మూలం దేవుడే. దావీదు ఏమంటారు అని అంటే, గొర్రెలు కాచుకునే నన్ను ఇప్పుడు నేనున్న స్థితికి మూలం దేవుడే. కారణం ఏంటి? మూలం దేవుడే. దావీదు భక్తుని జీవితంలో ఉన్న విశేషం ఏంటి అని అంటే, దైవారాధన ఎంత గొప్పది! ఒక మనుష్యుడు దైవారాధన చేయుట యందు ఇట్టి మంచి ఆసక్తిని కలిగి ఉండడం యావత్ ప్రపంచానికి ఇది ఒక మార్గదర్శకం. దావీదులలో ఉన్నటువంటి భక్తి ఎటువంటిది అని అంటే, యెషయి కుమారులలో ఇట్టి భక్తిపరుడు ఉద్భవించటం అది మహాదేవుని సంకల్పం. మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాలం జరుగుతూ ఉంటే భక్తిపరులు ఉద్భవిస్తూ వస్తారు. ఈ భక్తిపరులు దేవుణ్ణి ఆరాధించటం యందు, దేవుని సేవించటం యందే తమ జీవితమంతా ఖర్చు పెడతారు. తమ జీవం, తమ యొక్క సమస్తం దైవారాధనకు అంకితం చేయడంలో గల ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క గొప్పతనం స్పష్టంగా వారు గుర్తించడం. దేవుని యొక్క గొప్పతనాన్ని ఎవరైతే స్పష్టంగా గుర్తించేవారుగా ఉంటారో వారు ఆరాధన యందు గాక, వాక్య ధ్యానమందు గాక మరి దేని యందును ఆనందించలేరు. భక్తుని యొక్క ఆనందం దైవారాధనలోనే ఉన్నది. దైవారాధన అంటే ఏంటి? దేవుడిని విడిచిపెట్టి ఉండలేని స్థితి కలిగి ఉండడం ప్రాముఖ్యం. ఇది సంపాదించుకోవటానికి మనుషుడు మొట్టమొదట బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనను వాడు ఆ త్రోవ నుండి తొలగిపోడు. చిన్ననాట నుండి పిల్లలను భక్తిలో పెంచినట్లయితే వారికి భక్తి అలవర్చబడుతుంది. దేవుడి యందు నిజమైన భయభక్తులు ఎప్పుడు ఒక మనుష్యుడు కలిగి ఉంటాడు అని అంటే, ద్వితీయోపదేశకాండము గ్రంథము 6వ అధ్యాయం దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, ప్రభు ఏమంటున్నారండి? నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు
మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలను విధులను ఇవే. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందుచు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. చూడండి, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును, దేవుడు ఎంత స్పష్టంగా ఇశ్రాయేలుతో ఈ మాటలు సెలవిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అనే విషయాలను ఈ వాక్యములు తెలియచేస్తూ ఉన్నాయి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు జనమంతటికి, ఇశ్రాయేలు జనాంగమునకు ఒక కుటుంబ వ్యవస్థ ఏ విధంగా నిర్మించబడాలి అనే సత్యాలను తెలియచేస్తూ ఉన్నారు. ఒక కుటుంబము ఏ విధంగా కట్టబడాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ భార్య ఫలించడి ద్రాక్షావల్లి వలె ఉండును. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నుందురు. దేవునికి స్తోత్రం. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నీవు నీ కుమారులకు వీటిని అభ్యసింపచేసి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. పెద్దవాడైనను వాడు ఆ త్రోవ నుండి తొలగిపోడు. కాబట్టి నడవవలసిన త్రోవను దేవుడు ముందే గ్రంథస్థం చేసి ఈ బైబిల్ గ్రంథం ద్వారా ప్రతి విశ్వాసి చేతిలో, ప్రతి భక్తుని చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఉంచి మానవుడికి నడవవలసిన త్రోవను దేవుడు చూపిస్తూ ఉన్నారు. నీ దేవుడైన యెహోవాకు భయపడి, దైవ భయం, యెహోవా యందలి భయం ఎవరు కలిగి ఉంటారో, వారిని గూర్చి దేవుడు ఏమంటూ ఉన్నారు? దేవునికి స్తోత్ర. బహుగా అభివృద్ధి నొందునట్లు అని అంటూ ఉన్నారు. దైవ భయం కలిగిన వాడు అభివృద్ధి నొందుతాడు. దైవ భయము కలిగిన వాడు వాక్యమును విని అనుసరించి వాటి ప్రకారము నడుచుకుంటాడు. యెహోవా యందలి భయము ఈరోజు ఎవరు కలిగి ఉంటారు? దైవ భయము కలిగిన దావీదు, దేవా నీవే నా దేవుడువు అని యెహోవా దేవుడిని గూర్చి ఆరాధన చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవే నా దేవుడువు అని దేవుడైన యెహోవాతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి వాక్య సత్యం ఏమిటి అనంటే, యెహోవా యందలి భయము నుండి పాపము చేయకుడి. నేడు మనుషుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న ఈ జీవనమంతటికి మూలం దైవ భయం మానవుడు కలిగి ఉండకపోవడమే. దైవ భయం అనేది మనిషికి లేకపోవడం వలన మనిషి దేనికి విరోధి, ఏది అంటే మనిషికి గిట్టదు, దేనిని మనిషి వ్యతిరేకిస్తూ ఉన్నారు అని చూడగలిగితే, మనిషి వ్యతిరేకిస్తూ ఉన్నది దైవ శాసనాలను, దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని. కారణమేంటి? ఇది పాపం, పరిశుద్ధత అని రెండు విభాగాలుగా మానవ జీవితాన్ని నిర్వచిస్తుంది. ఇది మనిషికి పాప పుణ్యాలను గూర్చి మాట్లాడుతూ ఉంది. కనుక మానవుడు దేవుని వాక్యానికి ఎందుకు వ్యతిరేకి? ఒకటి, వాక్యం అతనికి అర్థం కాకపోవడం. రెండు, మానవుడు తన ఇష్టానుసారంగా జీవించాలని కోరుకోవడం. అయితే దేవుని భక్తులు, ఈ దేవుని యొక్క విశ్వాసులైనటువంటి ప్రజలతో ప్రభువు మాట్లాడేటటువంటి మాట, యెహోవాకు భయపడి. ఎందుకు దేవుడికి భయపడాలి అంటే, ఆయన భక్తుడిని దీవిస్తారు, పాపాన్ని ఖండిస్తారు. కనుక ఇక్కడ
భక్తుడిగా ఉండాలి అని మనం కోరుకునేటప్పుడు దైవ భయము కలిగి దేవుని యొక్క మాటలు ధ్యానిస్తూ ఉండాలి. కనుక బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనను ఆ త్రోవ నుండి తొలగిపోడు. దావీదు జీవితం ఏదో ప్రత్యేకమైన సంగతులను మనకు తెలియపరుస్తూ ఉంది. ఏమంటున్నాడు దావీదు? నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశగొని ఉన్నది. దేవుడి బలాన్ని దేవుడి ప్రభావాన్ని చూడడం దావీదుకు చాలా ఇష్టంగా ఉంది. కారణం ఏంటి అనంటే పరిపూర్ణంగా దేవుడిపై ఆధారపడే మనస్తత్వాన్ని దావీదు కలిగి ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులారా, నీవు నేను కూడా యెహోవా దేవుని యందు పరిపూర్ణంగా ఆధారపడే వారమైతే దావీదు వలె ఈ మాట ఖచ్చితంగా అనగలం. అదేంటి అనంటే నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. దేవుడి బలాన్ని దేవుడి ప్రభావాన్ని చూడాలి అంటే భక్తుడు ఏం చేయాలి? నిత్యారాధన, సత్యారాధన. నిత్యము దేవుడిని ఆరాధించటమే, నిత్యము దేవుడిని సేవించటమే. దావీదు దేవుడి బలాన్ని చూడాలని కోరుతున్నాడట. దేవుడి బలం ఎటువంటిది? అది ఇశ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించిన బలం, చాచిన చేతితో అద్భుత కార్యములను మహత్కార్యములను సూచక క్రియలను జరిగించు బలం. క్రీస్తు దేవుని యందు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు ఈ బలాన్ని భూమి మీద కనుపరచుచు, భూమి మీద నీ మార్గమును అన్యజనులలో నీ రక్షణను తెలియపరచబడినట్లు దేవుడు సూచక క్రియల ద్వారా, అద్భుత కార్యముల ద్వారా, స్వస్థపరచు శక్తి ద్వారా దేవుడి బలాన్ని భూమి మీద వ్యక్తీకరిస్తూ ఉన్నారు. దేవుడికి ఉన్న బలం ఎటువంటిది? దేవుడికి ఉన్న ప్రభావం ఎటువంటిది? రోగాలను స్వస్థపరచు దేవుడు, దయ్యములను వెళ్ళగొట్టు దేవుడు, మానవుని యొక్క రుగ్మతులను బాగు చేయు దేవుడు. ఈ దేవుడు ఎటువంటి వాడు? దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఒక వ్యక్తి రోగి ఎందుకు అవుతాడు? ఒక వ్యక్తి అపవిత్రాత్మ చేత ఎందుకు పీడించబడతాడు? అపవిత్రాత్మ చేత పీడించబడే మనిషి రోగగ్రస్తుడైనటువంటి మనిషి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చూసినట్లయితే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడించబడిన వారిని, వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు. వ్యాధి, రోగం, మానవుడికి వ్యాధి, మానవుడికి రోగం, అపవిత్రాత్మల చేత పీడించబడడం, అపవిత్రాత్మల చేత పీడించబడడం. దేవునికి స్తోత్రం. రోగముల చేతను వేదనల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, వీరిని యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు యేసు వారిని స్వస్థపరిచెను. స్వస్థపరచు శక్తి యేసు ప్రభువులో ఉన్నది. ఈ శక్తి దేవుని బలమై ఉన్నది. యెహోవా నా బలమా ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభుల వారు. యెహోవా నా బలమా ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభుల వారు. కనుక దేవుడు మానవునికి బలమై ఉన్నారు. దావీదంటాడు, నీ బలమును చూడవలెనని, దేవుడి బలమును చూడవలెనని దావీదు కోరుతూ ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు తన బలాన్ని ప్రదర్శించి మానవుని ఎడల మహత్కార్యాలను దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు, ఆకాశము నుండి ఆహారమును కురిపించిన దేవుడు, ఇశ్రాయేలీయులకు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి తన ప్రజలను నడిపించుచున్న దేవుడు, దేవాలయమును గూర్చి తన సేవకుడైన మోషేతో మాట్లాడే దేవుడు. ఈ దేవుని యొక్క బలం ఏంటి? బానిస సంఖ్యల నుంచి తన ప్రజలను విడిపించి అరణ్యములో వారితో ముచ్చటిస్తూ సీను
అరణ్య మార్గమున ఇశ్రాయేలు ప్రజలను నడిపించుచు వారితో ఏకాంతంగా దేవుడు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఏం ఆయన మాట్లాడుతున్నారు అని అంటే, అబ్రహామునందు దేవుడు దేనిని సంకల్పించారో దానిని ఇశ్రాయేలు ప్రజల ఎడల ఆయన వెల్లడి చేయుచున్నారు. ఈ ప్రపంచానికి భూమి ఆకాశములను కలుగచేసిన దేవుడు ఒకరు ఉన్నారు అనే సత్యాన్ని తెలియచేయటానికి అబ్రహామునందు దేవుడు సంకల్పించి ఇశ్రాయేలునందు దానిని తెలియచేస్తూ ఉన్నారు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు ఇశ్రాయేలుతో అరణ్యములో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దేవునికి స్తోత్రం. దేవుడు తన ఉద్దేశ్యమంతటిని దేవుని ప్రజలు అని భూమి మీద ఒక జాతికి పేరు పెట్టి, దేవుని ప్రజలు అని భూమి మీద ఒక జాతికి పేరు పెట్టి వారి యొద్ద దేవుడు తన మహిమను వెల్లడి చేస్తున్న దేవునిగా ఉన్నారు. అంతయే మాత్రమే కాదు, ఆ దేవుడికి చెందిన సమాచారం భూమి మీద ఏ మనుష్యుడికి కావాలి అని అన్నా అది ఇశ్రాయేలు యొద్ద నుండి అడిగి పొందుకొనవచ్చు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు యొద్ద నుండి లోకములో ఉన్న సకల ప్రజలు, వాక్యం చెప్తుంది, భూమి మీద నీ మార్గమును అన్యజనులలో నీ రక్షణను వెల్లడి చేయునట్లు ఇశ్రాయేలు యొద్ద ఉన్న దేవుడు ప్రపంచమంతటికీ చెప్పదలుచుకున్న సత్యం ఏంటి అనంటే, యేసు అను అవతారమందు మానవ జాతి అంతటికీ పాప ముక్తి అనుగ్రహించబడడానికి, పాప విముక్తి, మోక్షప్రాప్తి అనుగ్రహించడం పరలోకపు దేవుని చిత్తం. పరలోకపు దేవుని చిత్తం ఏంటి అనంటే, యేసుక్రీస్తునందు మానవ జాతికి రక్షణ అనుగ్రహించడం. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తునందు దేవుడు సిద్ధపరిచిన రక్షణను పొందుకోవడానికి ఈరోజు మనం గుర్తించాలి, నీ విమోచకుడు యేసే, నా విమోచకుడు యేసే. యేసే నా విమోచకుడు, మన విమోచకుడు. కనుక ఈ దేవుని యొక్క బలప్రభావాలు ఎట్టివి? ఈ దేవుని యొక్క బలప్రభావాలు ఏమై ఉన్నాయి అని చెప్పి అనంటే, ఈ దేవునితో ఎవరు సహవాసం చేస్తూ ఉన్నారో, ఈ దేవుని సన్నిధిని ఎవరు నిలిచి ఉన్నారో అట్టివారు దేవుని బలప్రభావాలను పొందుకునేవారై ఉన్నారు. 120 మంది మేడగదిలో ప్రార్థించినప్పుడు 120 మంది దేవుని యొక్క బలప్రభావాలను రుచి చూశారు. దేవునికి స్తోత్రం. మేడగదిలో 120 మంది ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకు దిగివచ్చి దేవుని ఆత్మ మహిమ కలిగిన కార్యాలు చేయడానికి, దేవుని ఆత్మ దేవుని మార్గాన్ని ప్రజలకు చూపించడానికి, దేవుని ఆత్మ మనిషిగా మార్చడానికి, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసములో మానవ జీవితాన్ని తరింపచేయడానికి, మనిషిని ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి, ఈ శరీర సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలలో భక్తుడు ఆత్మానుసారముగా జీవించి మోక్ష సిద్ధిని, మోక్ష ప్రాప్తిని సంపాదించటం క్రీస్తు యేసునందు పరలోకపు దేవుడు అనుగ్రహించిన మహద్భాగ్యం అని తెలియచేయడానికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన దేవుడై ఉన్నాడు.